మియాపూర్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైలు విస్తరణతో పాటు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు చెబుతూ పట్టంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సూచనలకు అనుగుణంగా ఇస్నాపూర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాసులు కాల్చి మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పట్టంచెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పట్టంచెరు ప్రజల చిరకాల వాంఛ కార్మికవాడ. ప్రపంచంలోనే మన ఆసియాలోనే పెద్ద పారిశ్రామికవాడ మన పట్టంచెరు పారిశ్రామికవాడ. చాలా కాలంగా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం సరిగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని దృష్ట్యా ఈ ప్రాంతంలో అనేక వ్యక్తులు, సమాజం మెట్రో రైలు కావాలని చాలా కాలంగా చాలా విజ్ఞప్తులు వెళ్ళినాయి. నేను కూడా మెట్రో రైలు సాధన సమితి ప్రారంభించి ముఖ్యమంత్రి వారికి, మంత్రులకి అనేక విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టంచెరు సందర్శనకు వచ్చినప్పుడు ఆయన క్లియర్ కట్గా పట్టంచెరు వరకు ఇస్తాము, ఎలక్షన్ తర్వాత ఇస్తామని అన్నాడు. కానీ ఇంకా మా ఎమ్మెల్యే గారు మేమంతా కూడా సార్ అప్పటికంటే కరెక్ట్ కాదు, ఇప్పుడే ఇవ్వాలి సార్, అది పట్టంచెరు కాదు సార్, ఇస్నాపూర్ దాటి ఇవ్వాలి, ఇస్నాపూర్ చౌరస్తా దాటాలని కోరిక మేరకి ఆయన ఇస్నాపూర్ దాటించి మరి ఎన్నికలకు ముందే బడ్జెట్ కూడా కేటాయించి ఇవ్వడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇది కార్మికవాడ. కార్మికులందరికీ వందలాది బస్సులు ఈనాడు రోడ్డు మీదకి వచ్చడం ఆగిపోతుంది. ట్రైన్ వచ్చిందంటే అందరు ట్రైన్ మీద వస్తారు. ట్రాఫిక్ చాలా ఫ్రీ అయిపోతుంది. చాలా గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు మనకి ఒక వరంలాగా ఇచ్చిండు. ఇది ప్రజలందరూ కూడా సంతోషంలో ఉండాలి, దాంట్లో పాల్పంచుకోవడానికి మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ఈ ప్రాంత ప్రజల తరఫున, నా తరఫున, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరి తరఫున కూడా నేను ఆయనకు పూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిరకాల వాంఛను నెరవేర్చినారు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే నాకు కూడా మరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన ఇవ్వడం, ఈ ప్రాంతంలో అందరూ అనలేను కానీ కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కూడా సత్తన్నకి ఏదో రావాలని ఒక ఆశ ఆలోచనతో ఉండే, దాన్ని నెరవేర్చడం ద్వారా పట్టంచెరు ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు డబల్ ధమాకా 2 రకాల ప్రజా కోరికల్ని ఆయన తీర్చిండు. కాబట్టి తిరుగులేని శక్తిగా మన యొక్క బారాసా పార్టీ ఈ ప్రాంతంలో ఎదుగుతుంది. ఆయన నిర్ణయాన్ని కాపాడదాం, ఆయన నిర్ణయాన్ని శిరసావహిద్దాం. ఈ ప్రాంతంలో బారాసాకు తిరుగులేని శక్తిగా ఎదిగింది. దీంట్లో ఎవ్వరు కూడా అనుమానపడాల్సిన అక్కర్లేదు. ఆయన ఏం చేయమంటే అది చేసి మరొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఆయనని మరొకసారి తెచ్చుకోవడంలో పట్టంచెరు ప్రాంతం ప్రముఖంగా పాత్ర పోషిస్తుంది. అందరం ఆయనకు రుణపడి ఉన్నాం. రుణం తీర్చుకోవడానికి ఈ ప్రాంతాలు ఆయన ఏం చెప్తే వారిని మనం గెలిపించడానికి సిద్ధంగా ఉండాలి. మనం అందరం కూడా ఆ వైపు పనిచేయాలని ప్రజలందరినీ కోరుతూ ఉన్నా. ఇది ఎవరు ఎన్నిసార్లు ఆలోచన చేయకపోదు, ఆయన వ్యక్తిగతంగా ఆలోచన చేస్తాడు. కాబట్టి మన మీద దయతో ఈ కార్యక్రమం చేసిండు. కాబట్టి అలా పాలాభిషేకంలో పాల్గొన్న మా జెడ్పీటీసీ, ఎంపీపీ, ఈ ప్రాంత సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు, అనేక మంది కార్మిక సోదరులు, ఈ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమంలో
ఆయన ఇచ్చిన ఈ యొక్క గిఫ్ట్కి సంతోషంగా ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఆయనకు రుణపడి ఉన్నాం. ఆ పార్టీని గెలిపించుకోవాలి, ఆయన మాట వినాలి, ఆయన మరొకసారి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని మీ అందరూ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం.